మొదటి సమూయేలు 1వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. ఇరవై 24వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చాలండి. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశం పేరు ఏమిటంటే సమూయేలు. సమూయేలును గురించి, తన జీవితంలో జరిగిన సంఘటనలను గురించి, ఆయనలో ఉన్న కొన్ని మంచి గుణలక్షణాలని మనము ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. సమూయేలు అనే పదానికి అర్థం ఏమిటంటే ప్రతిష్ఠితుడు, లేదా దేవుడు విన్నాడు, లేదా ప్రార్థన ద్వారా పుట్టినవాడు. సమూయేలు అనే పదానికి అర్థం. ఆయన ఊరు రామాతయి మొప్సీం. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఆయన ఏ కాలంలో ఈ లోకంలో జీవించాడంటే క్రీస్తు పూర్వం 1056 సంవత్సరాల నుండి 1004 సంవత్సరాల మధ్యలో సుమారుగా ఆయన పుట్టిన దినములుగా మనము గ్రహించవచ్చు. తల్లి పేరు హన్నా, తండ్రి పేరు ఎల్కానా. తల్లి ప్రార్థన ద్వారా పుట్టాడు. సమూయేలు ఎలా పుట్టాడంటే తల్లి ప్రార్థన ద్వారా పుట్టాడు. 1 ప్రవక్తగాను, 2 న్యాయాధిపతిగాను, 3 యాజకుడుగాను. ఈ 3 కూడా సాధనాలుగా సమూయేలులో ఉన్నాయి. సమూయేలులోని ఒక 7 మంచి గుణలక్షణాలని మనం నేర్చుకుందాం. మొదటి గుణలక్షణం దేవుని యందు భయభక్తులు గలవాడు. 2వ గుణలక్షణం ప్రార్థనాపరుడు. 3వ గుణలక్షణం విశ్వాస వీరుడు. 4వ గుణలక్షణం ధైర్యవంతుడు. 5వ గుణలక్షణం విధేయత కలవాడు. 6వ గుణలక్షణం న్యాయాధిపతి. 7వ గుణలక్షణం సమర్పణ గలవాడు. ఈ 7 గుణలక్షణాలని మనము ఈ పునరుద్ధానపు దినమున ధ్యానించుకోబోతూ ఉన్నాం. సమూయేలు 3 పాత్రలుగా దేవుడు వాడుకొని ఉన్నాడు. యాజకుడుగాను, ప్రవక్తగాను, న్యాయాధిపతిగాను. లేవీయుడు సమూయేలు రాకకు భయపడేవారు. సమూయేలు ఆ గ్రామానికి వస్తుంటే ఇశ్రాయేలు జనులందరూ కూడా భయంతో, మీరు సమాధానంగా వస్తున్నారా, ఎలా వస్తున్నారని చెప్పి వచ్చి అడిగేవారు. అంటే సమూయేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ప్రవక్త కనుక మరి ఆయన ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో అని భయపడుచూ ఉండేవాడు. సమూయేలుకి 2 కుమారులు. ఒకని పేరు వష్నీయు, 2వ పేరు అబీయాము. ఈ 2 కుమారులను కలిగి ఉన్నాడు. నీవు నేను మనందరము కూడా దేవుని చేతిలో ఒక మంచి సాధనాలుగా వాడబడాలని దేవుడు కోరుచున్నాడు. నీవు నేను దేవుని సాధనాలుగా వాడబడాలని దేవుడు కోరుతున్నాడు. మొదటి గుణలక్షణాన్ని మనము గ్రహించుతాం. దేవుని యందు భయభక్తులు గలవాడు. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం.
మొదటి సమూయేలు 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలందరూ తెలుసుకొనిరి. చాలు చూడండి, సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, అంటే మన భారతదేశంలో కాశ్మీరు మొదలుకొని కన్యాకుమారి వరకు అంటాం కదా, అలాగే ఇశ్రాయేలు దేశంలో దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేల్ అందరూ కూడా సమూయేలు యెహోవా యొక్క ప్రవక్త అని సమూయేలుకు భయపడుతూ ఉన్నారు. సమూయేలుకి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు భయపడుతున్నారు అంటే సమూయేలు ప్రవక్త. సమూయేలు ప్రవక్త అంటే దేవునితో మాట్లాడేవాడు, దేవుని వద్ద నుండి వచ్చిన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేవాడు ప్రవక్త. ప్రవక్త అంటే దేవునికిని మానవులకిని మధ్యవర్తి. సమూయేలు దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఆ విషయాన్ని తెలుసుకుని వచ్చి ప్రజలతో చెప్తమే ప్రవక్తల యొక్క వారి పని అని మనం గ్రహించాలి. కనుక మొదటి సమూయేలు 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే 28వ వచనం, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. పాలు విడిచిన పిల్లవాని వయస్సు ఎంత ఉంటుందండి? సుమారుగా 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల కాలానికే సమూయేలుకి మంచి బుద్ధి, జ్ఞానం, వివేచన తన తల్లి ద్వారా నేర్పించబడింది. సమూయేలుని షీలోహు మందిరంలోనికి తీసుకుని వచ్చినప్పుడు షీలోహు మందిరంలో దేవునికి అక్కడనే మ్రొక్కుచూ ఉన్నాడు సమూయేలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మ్రొక్కటం, ప్రార్థించటం, దేవునికి మొరపెట్టడం, ఇవన్నీ కూడా అప్పటికే సమూయేలు తల్లి సమూయేలుకు నేర్పించేసి. కనుక మనము కూడా మన జీవితంలో మన యొక్క బిడ్డలో పాలు మానిపించే లోపు మనము దేవునికి ప్రార్థన చేయటం నేర్పించాలి, దేవునికి మొర్రపెట్టడం నేర్పించాలి, దేవుని సన్నిధానములో ఆనందించటము మనం నేర్పించాలి. అది మంచి తల్లి లక్షణం, మంచి తండ్రి లక్షణంగా మనం ఉంది. 2వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా చూద్దాం. బాలుడైన సమూయేలు నారతో నెయ్యబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను. ఇక్కడ మనం గమనించినట్లయితే సమూయేలుకి తన యొక్క తల్లి అయిన హన్నా చిన్న అంగీ ఒకటి కుట్టించి షీలోహు మందిరానికి వచ్చినప్పుడల్లా ఆ అంగీని సమూయేలుకి ఇస్తా ఉంది. అట్లా ఏటేట కూడా ఇస్తా ఉందన్నట్లుగా మనము గ్రహించాలి. కనుక సమూయేలు ఏఫోదును ధరించుకొని చక్కగా పరిచర్య చేయుచూ ఉన్నాడు. సమూయేలు యెహోవాకు మొర్రపెడుతూ. ఇంకా 26వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 26వ వచనం, 2వ అధ్యాయంలో 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. మనము కూడా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండాలి. మనము దేవుని దయలో మనుషుల దయలో ఉండాలి అని దేవుడే కోరుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనము దేవుని దయను కలిగి ఉంటాం కానీ మనుషుల దయను కలిగి ఉండం. చాలా వరకు మనుషులతో మనము శత్రుత్వాన్ని కలిగి ఉంటాం, మనుషులతో మనము విభేదాలు కలిగి ఉంటాం, మనుషులతో మనము కలహాలు కలిగి ఉంటాం, మనుషులతో మనము గొడవలు పడుతూ ఉంటాం. కానీ దేవుడు కోరుచున్నాడు మనుషుల దయ కూడా మనకి
ఉండాలి అని కోరుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడలమైన మనమందరము కూడా సమయోలకు వలె మనము కూడా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. చాలా చిన్న వయస్సులోనే సమయోలు దేవుని స్వరాన్ని విన్నాడు. 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమయోలు. దీపము ఆరిపోక మునుపు సమయోలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమయోలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానని. అయితే ఇక్కడ మనం గమనిస్తే దేవుడు స్వరంతో పిలుస్తున్నప్పుడు సమయోలు అనుకున్నాడు చిన్న వయస్సు, 3 సంవత్సరాలు పాలు విడిచిన వయస్సు. ఒకవేళ దైవజనుడు నన్ను పిలిచాడేమో అని ఏలీ దగ్గరికి వెళ్ళి, చిత్తమండి నీవు నన్ను పిలిచావు కదా, నేను వచ్చానన్నాడు. కానీ పిలిచింది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు పిలిచాడు. అయితే దేవుని స్వరాన్ని గ్రహించలేక సమయోలు దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. ఇలా ముమ్మార్లు సమయోల్ని దేవుడు పిలుస్తాడు. అప్పుడు చివరిగా నీ దాసుడు ఆలకించున్నాడు చెప్పుమనెను అని చెప్పినప్పుడు సమయోలుతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు సమయోలునకు తోడై ఉన్నాడు కనుక సమయోలు దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడినని మనుషులందరూ తెలుసుకుని మనుషులందరూ సమయోలు దగ్గరకు వచ్చి, అయ్యా మా గురించి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి, మా జీవితంలో జరుగుతున్న ఇలాంటి ఈ పరిస్థితులకు అయ్యా మంచి సమాధానం ఇవ్వని సమయోలుని కోరుచూ ఉండేవారు. సమయోలు విగ్రహారాధనను ద్వేషించిన వాడిగా ఉన్నాడు. మనం చూస్తే 7వ అధ్యాయం 3వ వచనం, మొదటి సమయోలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. సమయోలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును అనేను. విగ్రహారాధనని ద్వేషించినటువంటి వ్యక్తి సమయోలు. దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మనమందరము కూడా విగ్రహారాధనను ద్వేషించాలి. దేన్ని ద్వేషించాలి? విగ్రహారాధన అంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తున్నామో అదంతా విగ్రహారాధన. దేవుని కంటే తన గర్భాన పుట్టిన పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహారాధన. దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించి డబ్బే సర్వస్వం, డబ్బు వలన అన్నీ సాధ్యమని డబ్బు మీద ఎవరైతే మనసు పెడతారో అది విగ్రహారాధన. విగ్రహారాధన అంటే మనము ఒక బొమ్మకి నమస్కారం చేస్తే మాత్రమే విగ్రహారాధన కాదు, కానీ దేవుని కంటే అధికంగా ఎక్కువ ప్రాధాన్యత మనము దేనికి ఇచ్చినా అది విగ్రహారాధనే అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆజ్ఞల్ని గైకొనేవాడు సమయోలు. సమయోలు ఆజ్ఞల్ని గైకొంటాడు. సమయోలు శ్రద్ధగా దేవుణ్ణి వెతికి ఉన్నాడు. దేవుణ్ణి వెతకటం అంటే లేచిన వెంటనే మనం ఏం చేయాలంటే, ప్రభువా మరో నూతనమైన దినములోనికి మమ్మల్ని ప్రవేశించినందుకు మీకు వందనాలని వెతకటం. ఈ దినమంతయు కూడా నా ఉద్యోగములో, నా యొక్క చదువులో, నా యొక్క రాకపోకల్లో తోడై ఉండయ్యా అని చెప్పి ప్రార్థన చేయటమే వెతకటం అంటే. వెతకటం అంటే ప్రతి దినము ప్రార్థించి దేవుడు మాట్లాడే ఆ వాక్యం ద్వారా, బైబిల్ గ్రంథము ద్వారా వినటమే వెతకటం. చెడుతనమును విసర్జించిన వాడు. సమయంలో ఎలాంటి పాపపు చేష్టలు లేవు, సమయంలో ధనాపేక్ష లేదు, సమయంలో విగ్రహారాధన లేదు, సమయంలో సోమరితనము, తిండిపోతుతనము, వ్యభిచార మనస్సు ఇవన్నీ లేవు. సమయంలో ఎలా ఉన్నాడంటే పవిత్రుడిగా ఉన్నాడు. సమయంలో ఎలా ఉన్నాడు? పవిత్రుడుగా. నీవు నేను కూడా ఈ రాత్రి దేవుడు కోరుచున్నాడు మనం పవిత్రంగా ఉండాలి అని. మన నోట బూతులైనను
పోకిరి చేష్టలైనను అల్లరితో కూడిన ఆటపాటలైనను మన నోట రాకూడదు. దేవుని సన్నిధికి వస్తూ మనం మరలా ఆటపాటలాడేమనుకో, మనము మరలా బూతులు మాట్లాడేమనుకో, మనము మరలా లోకాచారాలని పాటించామంటే మనలో భక్తి ఉన్నట్టు కాదు. మనలో నటన, నామకార్థపు క్రైస్తవత్వం మనం కలిగి ఉన్నట్లు లెక్క. కనుక మనము నామకార్థపు క్రైస్తవులుగా ఉండకూడదు అని దేవుడు కోరుచున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన సమూయేలుకు వలె నీవు నేను పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి మనము కొనసాగాలి. రెండో విషయాన్ని మనము గమనిస్తే, రెండో విషయం ఏమిటి? ప్రార్థనాపరుడు. సమూయేలు ప్రార్థనాపరుడుగా మనము గమనించవచ్చు. ఇశ్రాయేలీల కొరకు ప్రార్థించినటువంటి వ్యక్తి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిష్పాకు పిలువనప్పుడు, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిష్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిష్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. సమూయేలులో ప్రార్థించే స్వభావం ఉంది. సమూయేలులో దేవునితో మాట్లాడే గుణం ఉంది. సమూయేలులో దేవుని స్వరము వినే ఆ కృప ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి మా కొరకు ప్రార్థన చేయయ్యా అని బ్రతిమలాడుతూ ఉన్నారు. మా కొరకు ప్రార్థన చేయయ్యా అని బ్రతిమలాడుతూ ఉన్నారు. ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీని బాధ పెడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలీలకు ఒక ఆలోచన వచ్చింది. ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళి ఈ ఫిలిస్తీయుల మీద జయాన్ని మనకు దేవుడి అనుగ్రహించాలని ఆయన్ని బ్రతిమలాడుకుందామని చెప్పి సమూయేలు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు చూద్దాం. 7వ వచనంలో, ఇశ్రాయేలీలు మిష్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిస్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతుల నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చాలు. సమూయేలు ఒక ప్రార్థనాపరుడు. సమూయేలు ప్రార్థనాపరుడు. సమూయేలు ప్రార్థన చేసినప్పుడు శత్రువులైన ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తూ ఉన్న సమయంలో సమూయేలు ఏం చేశాడో తెలుసా? ఏడాది గొర్రెపిల్లను తీసుకొని వచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించాడు, దహన బలి అర్పించాడు. 7వ అధ్యాయం 9వ వచనాన్ని మరలా చదువుకుందాం. 9వ వచనం, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేళ్ల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చాలండి. గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు ప్రార్థన చేయగా సర్వాంగ బలిగా అర్పించగా యెహోవా సమూయేలు యొక్క ప్రార్థన విన్నాడు. నీ ప్రార్థన నా ప్రార్థన కూడా దేవుడు వినాలి అంటే మనము కూడా సర్వాంగ బలిగా దేవునికి మనము సమర్పించుకోవాలి. నీ నోరు దేవునికి సమర్పించుకోవాలి. ఏమి సమర్పించుకోవాలండి? నోరు సమర్పించుకోవాలి. నోట ఎన్ని మాటలు వస్తాయో, నోట ఎంత తిరస్కారమైన మాటలు వస్తాయో, నోట ఎంత చెడు మాటలు, మరి చాడీలు,
మరి నోరు ఎలాంటిదంటే పాపానికి అది ఒక అగ్ని లాంటిది. పాప నోరు. నీ నోటిని దేవునికి ప్రతిష్ఠించాలి, నీ కళ్ళను దేవునికి ప్రతిష్ఠించాలి, నీ యొక్క చెవులను దేవునికి ప్రతిష్ఠించాలి, నీ కాళ్ళను దేవునికి ప్రతిష్ఠించాలి, నీ చేతులను దేవునికి ప్రతిష్ఠించాలి. ఇక ఈ చేతులతో సాతాను పనులు చేయకూడదు, ఈ చేతులతో సిగరెట్లు తాగటం, ఈ చేతులతో పాన్ పరాగులు వేయటం, గుట్కాలు వేయటం, మందు తాగటం ఈ చేతులతో చేయకూడదు. సర్వాంగ బలిగా యెహోవాకు నిన్ను నీవు సమర్పించుకుంటే నీ ప్రార్థన ఆలకించబడుతుంది. నీ ప్రార్థన కొన్నిసార్లు నాకు జవాబు రావట్లేదు, నేను ప్రార్థిస్తున్నాను కానీ అంటే నీవింకా సర్వాంగ బలిగా దేవునికి నిన్ను నీవు సమర్పించుకోలేదని అర్థం. కనుక 12వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 12వ వచనం, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టెను. ఈలాగున ఫిలిష్తీయులు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఎప్పుడైతే సర్వాంగ బలిగా గొర్రెపిల్లను అర్పించాడో అప్పుడు సమూయేలు ప్రార్థన సృష్టికర్త అయిన దేవుడు అంగీకరించాడు. నీ ప్రార్థన నా ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాలంటే షరతులు వర్తిస్తాయి. మనం వెంటనే చేయగానే మన ప్రార్థన జవాబు రాదు. మనం ఎప్పుడైతే మనల్ని దేవునికి సమర్పించుకుంటామో నడినెత్తి నుంచి అరిపాదాల వరకు మనము దేవునికి మన యొక్క దేహంలో అవయవాలన్నిటినీ ప్రతిష్ఠించుకోవాలి. మనం ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటామో అప్పుడు దేవుడు మనకు గొప్ప మేలులు జరిగిస్తూ ఉంటాడని మనం గ్రహించాలి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేళ్ల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. 10వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. దహన బలి అర్పించుచు ఉండగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆకాశంలో నుండి ఉరుములు మెరుపులు పుట్టించినప్పుడు ఫిలిష్తీయులందరూ కూడా తారుమారైపోయారు, ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఇదేంది, మనము ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తే ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి అని చెప్పి వాటి భయానికి వాళ్ళు ఇశ్రాయేలు చేతిలో చంపబడ్డారు. ఇశ్రాయేలుకి జయం వచ్చింది. ఎప్పుడు అంటే సృష్టికర్త అయిన దేవుడు ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేశాడు. ఎందుకు చేశాడంటే సమూయేలు యొక్క ప్రార్థన విన్నాడు. సమూయేలు ప్రవక్త, సమూయేలు ఏదైనా చెబితే అది నెరవేరుతుంది. సమూయేలులో మంచి గుణ లక్షణాలు ఉన్నాయి కనుకనే దేవుడు సమూయేలు ప్రార్థన విన్నాడు. కనుక నీ ప్రార్థన నా ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అయితే మనం ఏం చేయాలి? సమస్తం మన దేహంలో ఉన్న ప్రతి అవయవం దేవుని కోసం పనిచేయాలి. మన చేతులు, మన కాళ్ళు, మన యొక్క దేహం మనమంతా పరిపూర్ణంగా సర్వాంగ హోమముగా దేవునికి మనము ప్రతిష్ఠించుకోవాలి. కనుక ఎబెనెజర్ మన దేవుని పేరు. మన దేవుని పేరేంటి? ఎబెనెజర్. ఇంతవరకు మనకు సహాయము కలిగినని చెప్పి వారు షేనుకును మిష్పాకును మధ్యలో ఒక రాయి నిలిపి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టినట్లుగా మనము గ్రహించాలి. దేవుని హస్తం తోడై ఉన్నది. సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు ద్వారా ఇశ్రాయేలులకు రక్షణను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాడు. కనుక మనం కూడా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇంట్లోకి వెళ్ళి అన్నం వండటం, కూర వండటం, పప్పు వండటం, చారు వండటం ఇంతవరకు మాత్రమే మన పని అయిపోలే. దాని తర్వాత అన్ని పనులు అయిపోయినాక గదిలో కూర్చొని ఒంటరిగా మనల్ని పుట్టించిన దేవునికి మనము ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను పుట్టించిన దానికి కారణం ఏంటి? నేను ఒక కారణ జన్ముడుగా ఉన్నానా, కారణ జన్మురాలుగా ఉన్నానా ప్రభువా అని మనము ప్రతిదినము దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన గర్భాన పుట్టిన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన 1000 తరాల వరకు మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం మాత్రం ప్రార్థన చేయటం అనేది
అలవాటు చేసుకోవట్లా. 2 విషయాలు విన్నాం. 3వ విషయంలోనికి మనం వెళ్తున్నాం. 3వ విషయం ఏంటంటే విశ్వాస వీరుడు. 3వ విషయం ఏంటండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయం చాలదు. ఈ యొక్క 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితా వ్రాయబడి ఉంది. ఆ జాబితాలో సమూయేలు కూడా ఒక విశ్వాస వీరుడు అని చెప్పి రాయబడి ఉంది. విశ్వాసం అంటే మనకి కనబడిన దానిని నమ్మటమే. మనకు పరలోకం మనం చూసామా? చూడలా, కానీ మనం నమ్ముచున్నాం. పరలోకం ఉంది. పరలోకంలో మరి నిత్యము దేవాది దేవుణ్ణి స్తుతులతో మనము ఘనపరుస్తాం. ఆ యొక్క పరలోకంలో మంచి నివాస స్థలాల్లో మనం చేరతాం. మనము సంతోషంగా యుగయుగాలు ప్రభుతో కూడా జీవిస్తాం. అక్కడ ఏడుపైనను పండ్లు కొరుగుటైనను చీకటైనను అక్కడ ఉండదు. దేవుడే అక్కడ వెలుగుగా ఉండి ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా మనము నమ్మి మనము యేసును సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి చనిపోయాడని నమ్ముతున్నాం. మనం చూడకపోయినా ఏం చేస్తున్నాం అంటే నమ్ముతున్నాం. అదే విశ్వాసం. విశ్వాసము అంటే కనబడని దానిని మనము నమ్మటము విశ్వాసము. కనుక ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు దేవుడు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. అది విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాం, తప్పకుండా ఆయన మనకిస్తాడు. విశ్వాసంతో మన శత్రువుల్ని మనము జయించవచ్చు. శత్రువు అయిన సాతాను మనల్ని ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతాను ఏం చేస్తాడండి? మనల్ని ప్రార్థన చేయనీయుడు, మనల్ని వాక్యం చదవనీయుడు, మనల్ని మంచిగా బ్రతకనీయుడు. వాడు ఏ కాడికి కూడా మన నోట బూతులు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక మనము వాడిని జయించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. క్రీస్తుని గురించిన మాట మనము పలుకుచూ ఉన్నప్పుడు విశ్వాసంలో బలపరచబడతాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు కమ్ము అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేము. ఎవరికి ఇష్టలై ఉండలేమండి? దేవునికి ఇష్టలై అస్సలే ఉండలేము. కనుక మనము మన యొక్క జీవితంలో దేవుని కంటే ఎక్కువగా ఎవరికి కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనుషులను మనము నమ్మిక ఉంచకూడదు. యెహోవా యందు మనము విశ్వాసం ఉంచాలి. మనము మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక విశ్వాసములో మనం ముందుకు కొనసాగాలి. 4వ విషయంలోనికి వెళ్దాం. ధైర్యవంతుడు, ధైర్యం కలిగిన వాడండి. తన జీవితము నుండి 2 రాజులను ఇశ్రాయేలు కొరకు దేవుని సెలవు ప్రకారం అభిషేకించాడు. ధైర్యము వంతుడు అంటే యుద్ధాలు కలిగినప్పుడు ఇశ్రాయేలు భయపడేవారు, యుద్ధాలు కలిగినప్పుడు రాజులు భయపడేవారు, సైన్యము భయపడేవారు. అయితే ప్రార్థన చేసి ధైర్యం చెప్పాడు యుద్ధ సమయాల్లో సమూయేలు. 12వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. 1 సమూయేలు 12వ అధ్యాయం 20వ వచనం. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించు. యుద్ధ సమయాల్లో సమూయేలుకి, ఇశ్రాయేలీయులకు, రాజులకు, సైన్యమునకు ధైర్యం చెప్పేవాడు. ఏమండి, మనలో ఉందా ధైర్యం? ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు నీకేం కాదు, ధైర్యంగా ఉండి నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్పగలిగే ధైర్యం నీలో ఉందా? నీ బంధువుల్లో, నీ రక్త సంబంధీకుల్లో ఎవరైనా సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఈ చిక్కుల్లో నుండి నీవు తప్పించబడతావు అని నేను నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్న ధైర్యం చెప్పగలిగినటువంటి ఆ యొక్క ధైర్యం నీలో ఉందా? సమూయేలులో ఉంది. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ధైర్యం చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏమంటున్నాడంటే, మీరు దేవుణ్ణి తిరస్కరించారు, అయినను ధైర్యంగా ఉండండి,
యెహోవాను అనుసరించుచుండటం వలన మీరు మరలా దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారని చెప్తూ ఉన్నాడు. కనుక వాక్యం ఎలా ఉందో అలాగా ఆయన దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే స్పష్టంగా ప్రజలకు తెలియజేసేవాడు సమూయేలు ఏం చేసేవాడంటే దేవుడు తనకు చెప్పినది ప్రజలకు చెప్పేవాడు. కానీ ఈ రోజుల్లో దైవ సేవకులు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పింది చేయకుండా చెప్పని చేస్తున్నారు. చెప్పని లోకంలో చేయకూడనివి చేస్తా ఉన్నారు. దేవుడు చెప్పనివి పరిశుద్ధ గ్రంథంలో లేనివి కూడా చేస్తూ దేవునికి దుఃఖాన్ని పుట్టిస్తున్నట్లుగా మనము గ్రహించాలి. 127వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడగా గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. కనుక ధైర్యంగా మనము ఏం చేయాలంటే సాతాన్ని ఎదుర్కోవాలి. ధైర్యంగా మనము ప్రార్థనలో ముందుకు కొనసాగాలి. ధైర్యముగా మనము ప్రభు సన్నిధికి రావాలి. ప్రభు సన్నిధానముకు రావాలని దేవుడు కోరుచు. 5వ విషయాన్ని మనం చూద్దాం. 4 విషయాలు దేవుడు మాట్లాడి 5వ విషయం విధేయత గలవాడు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనము మరలా చదువుకుందాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. కానీ సమూయేలు 3వ సంవత్సరంలోనే దేవునికి మ్రొక్కాడు. తన బ్రతుకు కాలమంతయు కూడా ఆయన మ్రొక్కుచునే ఉన్నాడు. అంటే మోకరిస్తూనే ఉన్నాడు. అంటే దేవునికి భయపడుతూనే ఉన్నాడు. దేవునికి మొర్ర పెడుతూనే ఉన్నాడు. మనం ఏం చేస్తాము? కొన్ని దినాలు, కొన్ని వారాలు మాత్రమే దేవుణ్ణి అనుసరిస్తాం. ఆ తర్వాత మరలా లోకంలో కలిసిపోతాం. నామకార్థపు క్రైస్తవులుగా ఉంటాం. నేను క్రైస్తవుని అంటాం, ప్రార్థనకి వెళ్ళాం, ప్రార్థన చెయ్యం, మందిరాలకి వెళ్ళాం. మన కుటుంబంలో వారికి ఎవరికి కూడా మనకి కలిగినటువంటి రక్షణ గురించి వారికి తెలియపరచం. ఇలా ఉండకూడదు అని సమూయేలు జీవితంలో నుండి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సమూయేలు పాలు విడిచిన వయసు నుండి తను చనిపోయేంత వరకు కూడా ఆయన దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుణ్ణి గణపరుస్తూనే ఉన్నాడు. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉన్నాడు అన్న విషయాన్ని మనము గ్రహించాలి. విధేయత చూపించాడు. దేవుని మాటను శ్రద్ధగా విన్నాడు. తల్లి మాటను కూడా శ్రద్ధగా విన్నాడు. తన తల్లి ఏమైతే చెబుతుందో ఆ విషయాలన్నీ చక్కగా విని ఆ పరిచర్య చేస్తూ మందిరంలో ఉన్నాడు. మందిరంలో రే నీ బ్రతుకు కాలం అంతా నువ్వు మందిరంలోనే ఉండాలంటే అదేంటమ్మా నాకు అలా చేసావు నన్ను అని చెప్పి తల్లిని ప్రశ్నించలేదు. సమూయేలు ఒకవేళ ప్రశ్నించినట్లయితే సమూయేలు ప్రవక్తగా స్థిరపడేవాడు కాదు. సమూయేలు తల్లి మాట విన్నాడు. కనుక నీవు నేను మనందరము మన సృష్టికర్త అయిన తల్లి మనకెవరు? ఒకని తల్లి. వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను. మనకి సృష్టికర్త అయిన దేవుడే మన తల్లి, సృష్టికర్త అయిన దేవుడే మన తండ్రి. ఆయన్ని మనము అనుసరించుట చేత మన జీవితంలో వస్తున్న వేదనలు, చిక్కులు, సమాధానము లేని పరిస్థితులన్నిటిని కూడా మార్చగలడు. కనుక శ్రమ పడకుండా మనము విధేయులము ఎన్నటికీ కాలేము. 6వ విషయాన్ని నేర్చుకుందాం. న్యాయాధిపతి. సమూయేలు న్యాయాధిపతిగా ఇశ్రాయేలు ప్రజల్ని పాలించాడు. ఇశ్రాయేలుకు న్యాయము తీర్చేవాడు. 7-6 వచనం. 1 సమూయేలు 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. వారు మిష్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిష్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చిన ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు సమూయేలు. దానికి కారణం ఏంటంటే సమూయేలులో ఉన్న మంచి గుణ లక్షణాలు, సమూయేలు చేసిన ప్రార్థన, సమూయేలు చూపిన విధేయత, సమూయేలు చూపినటువంటి ఆ యొక్క ధైర్య సాహసాలు. ఒక నమ్మకమైన వాడిగా,
పని యందు శ్రద్ధ కలిగిన వాడిగా, ఒక ప్రార్థనా పరుడుగా, ప్రతి విషయంలో ఇశ్రాయేలు పక్షాన ప్రార్థన చేసే ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. మనము కూడా ఎలా ఉండాలని కోరుచున్నాడంటే దేవుడు ప్రతి దినము ఆనందించే వారముగా, ప్రతి దినము దేవుణ్ణి ఆరాధించే వారముగా, ప్రతి దినము దేవునికి మొరపెట్టుకొని ముగించే వారముగా మనము ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు. కనుక మనము క్షేమంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మనము సంతోషంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మనము సమాధానంగా ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు. కనుక 7వ విషయంలోనికి వెళ్దాం. 7వ విషయం, సమర్పణ గలవాడు. సమూయేలు సమర్పణ గలవాడు. దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. లోకంలో ఉన్నటువంటి ఆశలన్నిటిని కూడా విసర్జించాడు. మనకి లోకంలో ఎన్నో ఆశలు ఉంటాయి. సినిమాలు వెళ్ళటం, ఆటలాడటం, స్పోర్ట్స్కి వెళ్ళటం, అదేవిధంగా లోకంలో ఉన్న ఆశలు, పోకిరి మాటలు మాట్లాడుకోవటం, లోకంలో ఎన్నో రకాల ఆశలు ఉన్నాయి. ఆ ఆశలన్నిటి కోసము మనము ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ సమూయేలు లోక ఆశలను విసర్జించాడు. లోకంలో ఉన్న ప్రతిది కూడా వద్దనుకున్నాడు. లోకంలో చాలా మందికి ఏమేమి ఇష్టం అంటే, స్త్రీలైతే బంగారం అంటే చాలా ఇష్టం, చీరలు అంటే చాలా ఇష్టం, వారికి మంచి నెక్లెస్లు అంటే చాలా ఇష్టం. ఇలాగా లోకాశలను విసర్జించాడు సమూయేలు. సమూయేలుకి ఎలాంటి బంగారం మీద ఆశ లేదు, సమూయేలుకి ఎలాంటి ధనము మీద ఆశ లేదు, సమూయేలుకి ఆస్తుల మీద ఆశ లేదు. అన్నిటినీ కూడా విసర్జించినాడు. కనుక సమర్పణ కలిగి ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా సమూయేలు కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఒక ప్రధాన ప్రవక్త, ఈ లోకంలో ఆయన ఒక న్యాయాధిపతి, ఈ లోకంలో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు. ఈ 3 పాత్రలు సమూయేలులో కూడా కనిపిస్తా ఉన్నాయి. సమూయేలు కూడా ఒక యాజకుడిగా పనిని నిర్వర్తించాడు. ఒక న్యాయాధిపతిగా ఇశ్రాయేలుని న్యాయము తీర్చుచు ఆయన పనిచేశాడు. అదేవిధంగా ప్రవక్తగా కూడా స్థిరపడ్డాడు. సమూయేలులో తన అంగీని తన తల్లి చిన్న అంగీ కుట్టించుకొని వచ్చి సమూయేలుకి ఏటేటా ఇచ్చేది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన యొక్క అంగీని చీట్లు వేసుకొని సంపాదించుకొని ఆ అంగీని చించి వేసినట్లుగా మనం చూస్తున్నాం. సమూయేలులో కూడా ఎటువంటి లోపం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిలో కూడా ఎటువంటి లోపం లేదు. ఆయనకి ధనం మీద ఆశ లేదు. ఆయనకి జారత్వము కానీ వ్యభిచారపు మనస్సు కానీ ఆయనలో లేదు. జాగ్రత్తగా జీవించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా సమూయేలు ప్రవక్త కనిపిస్తూ ఉన్నాడు. సమూయేలు ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనము గ్రహించాలి. కనుక 7 గుణ లక్షణాలు మన జీవితంలో కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒకటి ఏంటి? మొదటి గుణ లక్షణం దేవుని యందు భయభక్తులు గలవాడు. 2వది ప్రార్థనాపరుడు. 3వది విశ్వాస వీరుడు. 4వది ధైర్యవంతుడు. 5వది విధేయత గలవాడు. 6వది న్యాయాధిపతి. 7వది సమర్పణ గలవాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? నీ జీవితాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తుకు సమర్పిస్తావో అప్పటి నుండి నీ జీవితం ఆరంభమవుతుంది. మన జీవితంలో ఉన్నత శిఖరాలని మనం అధిరోహిస్తాం. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనము అనుకూలంగా మార్చబడతాం. కనుక సమర్పించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన సమస్తము, నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు సమూయేలుని 3 పాత్రలుగా వాడుకున్నాడు. అలాగే నిన్ను నన్ను కూడా ఆయనకి ఇష్టమైన రీతిలో వాడుకుంటాడన్న విషయాన్ని మనము గ్రహించాలి. దేవుడి మాటలను మన ఆత్మీయ వినికిల్లో దీవించును గాక. దేవునికి అందరం స్తోత్రాలు తెలియపరచుదాం. హల్లెలూయా.